కాగితం కూడా తీసి లాగరా ఇగోండి అది తిరిగింది పో అది ఇచ్చేస్తే చాలు బర్రెలు కాడ నవ్వులుకుంటా ఉండొచ్చు అతోటి కోస్తా ఉంటుంది భలే ఉంటుంది సౌండ్ కండిదే మంచి కండ ఫ్రెండ్స్ ఇప్పుడే అనుకోని సంఘటన జరిగింది 1/2 కేజీ బెల్లం తెచ్చా మా తెలియకుండా కుక్కలు ఎత్తుకొని వచ్చి లోపలికి వచ్చి ఎత్తుకొని వెళ్తాయి మాసం గుమ్మ వస్తుందిరా ఉడికితే ఇంకా బాగుంటాయా అంటే చూడండి ఫ్రెండ్స్ బెల్లం నీళ్ళు ఏలక్కాయల ఫ్లేవరు అరటి పండు రుచి మధురమైన టేస్ట్ ఆర్గానిక్గా అంతా ఆర్గానికా మేము ఉడకాల్సిన దానికన్నా కూడా కొంచెం బాగా ఉడికే మీరు ఉడకాల్సిన దానికా అంటే దానికన్నా ఎక్కువ సంతోషం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్ ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం సెలెక్ట్ చేసేయండి ఇప్పుడు మేము చేయబోయే వీడియో చిన్నప్పుడు ప్రతి ఇంట్లో తెచ్చి చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే అసలు ఎవరో ఇట్లా పట్టించుకోవట్లా అదే తాటి కాయలు అయిన తర్వాత అవి ముదిరిన తర్వాత తాటి పండ్లు అవుతాయి కదా ఈ మధ్యలో తాటి చెక్కులుగా మారుతాయి అంటే గట్టిగా ఉంటుంది దోర పండ్లు అనుకోండి అట్టుంటాయి వాటిని చెక్కులు కోసి అవి ఉడకేసుకొని తింటారు ఇప్పుడైతే ఎవరు తింటలా మేము కూడా చిన్నప్పుడు తిన్నాం మళ్ళీ ఈ మధ్య ఒకసారి వీడియో చేసాం 3 సంవత్సరాల ముందు మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాం ఇప్పుడు ఆ సీజన్ వచ్చింది ఇగో ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం ఈ కొడవల్ని ఇది ఎంత 300 చిల్లర ఏమో పడ్డది దీంతో అయితే తాటికాయలు ఈజీగానే కోసిచ్చు మనం చెట్టు ఎక్కకుండా ఇప్పుడు తాటి చెట్టు కాడ పోయి దీనికి గడక కట్టి మనం ఆ తాటికాయ చెక్కులు అయితే కోసుకొని అక్కడికి వచ్చి చెక్కులు నరుక్కొని ఉడకబెట్టుకుందాం అవి ఎట్లుంటాయో మీకు అంతా ప్రాసెస్ ఈ వీడియోలో ఉంటుంది మీరు కూడా చూద్దరు వచ్చింది ఇప్పుడైతే దూరంగా కనిపిస్తున్నాయి కదా తాటి చెట్లు అక్కడికైతే పోతా ఉన్నాం ఈ గడకి ఇగో ఈ కర్ర కట్టుకొని తాటి చెక్కులు అయితే కోసుకోవాలా చెక్కుడుకాయలు కోసుకోవాలా తర్వాత ఇట్ల నుంచి చెక్కులు తీసుకోవాలా అది ప్రాసెస్ చూడండి పైరట్టుందా విజయాలూరిది మొత్తం పైరే ఈ సీజన్లో మా సైడ్ ఆడైనా పైరు ఉంటుంది కింద చూసుకొని పోవాలి గిన్నెలకి పాములు ఉంటాయి గడ్డి కోసేటప్పుడు పాములను కూడా పట్టుకొని కోసేసేది గడ్డితో పాటు ఈ చెట్లు ఉన్నాయంట వాటమైన పక్కలో చెక్కుడుకాయలు ఇప్పుడు ఇట్లా చెక్కేయాల ఈ గొడవలతో ఫ్రెండ్స్ చెక్కుడుకాయలు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ చెట్టుకి 2-3 పండ్లైనా పడి ఉండాలా అటు పడిన తర్వాత గట్టిగా ఉంటాయి కదా గెలలు ఆ గెలలోంచి మనం కాయలు అయితే బెల్లం పండ్లు తీయగా ఉంటాయి పెద్ద పండ్లు ఈ కొడవలు సెట్ చేసుకోవడం చాలా ఈజీ ఊరికే ఇదిగోండి పెట్టేసి దీన్ని దూర్చేసి ఇక్కడ నట్లు బిగించడమే టైట్గా బిగించేసాం అంటే అది నిలబడిపోద్ది లాగరా కాగితం కూడా తీసి లాగరా ఉండురా బా ఈరా సరుకా బా రే ఈ సరుకు అయ్యలే ఇంకో కరెక్ట్గా ఈ కలర్ కూడా చూడండి మీరు అర్థమైపోతుంది నా పండు కూడా ఉన్నది ఇంట్లో పండు కంటే ఇచ్చినట తింటాడు బిడ్డ చూడండి అట్టున్నాయి అద్దరి బిడ్డ కొయ్యబాకరా చూద్దాం వచ్చేది వేస్తున్నాడు వీడు మంచిగా లేరు అయ్యా చూసేదానికి అర్థమైపోతుందా ఈ ఫ్రెండ్స్ దోరకాయలు అంటే ఇది కొన్ని గట్టిగా ఉంటాయి కాకపోతే ఒకరంత దూరం అనమాట ఇవి ఉడకేసుకుంటే అద్దరిపోతుంది తాత చెక్ చేస్తున్నాడు ఎట్లుంటుంది చూడ అయ్యా చెక్కుడుకాయలు పక్కన ఉండేటివే బాగుందా ఇబ్బంది లేదా ఆయనే వెరిఫై చేసాడంటే నేను ఎవరు చెప్పలే రేపు నువ్వు వేస్ట్ చేయబాకరా ఇంక ఎత్తుకుపోయే ఇంకా ప్రాసెస్ ఉడకేయడం చూపిస్తాం ఇప్పుడైతే చెక్కులు చేసుకుందాం ఈ తాటికాయల్ని ఇంకా వీటిలో చెక్కుల వరకు తీసుకోవాలా ముట్లు పనికిరావు మనకు ఆ చెక్కుల వరకు తీసుకొని ఇంకా ఉడకబెట్టుకుంటే ఉంటుంది టేస్ట్ అద్దరిపోద్ది కలర్ కూడా మంచి కలర్ రంగు బాగున్నాయి దార పండ్లు అనుకో గట్టిగా ఉంటాయి పండ్లు కాదు అంటే ఇంకొన్ని రోజులు పండ్లు అయిపోతాయి ఆ చెట్టుని సెలెక్ట్ చేసుకోవడం కూడా పండ్లు పడిన చెట్టునే సెలెక్ట్ చేసుకోవాలా 2-3 పండ్లు రాళ్ళు ఉండాలి గొల్లలో కాయ మాత్రం మంచి సరిగ్గా ఉంది ఇంకైతే మొక్కలు చేద్దాం రండి అంత వనారుగా రాదు నాకైతే చెక్కులు తీయాలా వాసన వస్తుంది అద్దరిపోతుంది ఓయమ్మ బంగారం చెక్కులు వచ్చాయి ఇగోండి అద్దరిపోయింది పో అది ఇచ్చేస్తే చాలు బర్రెలు కాడ నవ్వులుకుంటా ఉండొచ్చు చూడండి అట్నే
అతడు కాస్ట్ సౌండ్ భలే ఉంటుంది సౌండ్. కండిదే మంచి కండ. మన పాతకాలం వంటలన్నీ హెల్త్కి చాలా మంచివి. అన్నీ ఇలాంటి కాయలు పండ్లతో ముడిపడి ఉంటాయి. ప్రతి కూర, ప్రతి వంట, కూర కాదు. అబ్బా అది చూడరా ఎట్టుంది ఇప్పుడు, టెంకాయ ఉన్నట్టు ఉంది అది. బాగుంటాయి నా టేస్ట్ మాత్రం బాగా దోరపుండి అయిపోయింది. అప్పుడు కత్తి బాగాలేక ఇంత వాటంగా వచ్చేదిలే. ఇప్పుడు కత్తి బాగుంది కాబట్టి సై సై అంటున్నాయా? ఎట్ట కావాలంటే అట్ట తెగతని. ఇంత వాటంగా ఆడొచ్చేది అసలు. అసలు ఆడది ఎట్టంటే కొట్టేది కొడవలు ఎత్తుకొని పెట్ట. ఎక్సలెంట్ చెక్కులురా. రాజు సరిపోవా? వీళ్ళు వస్తున్నాయి తారణాలు కత్తి వల్ల. కత్తి వనారుకుంటే ఆయుధం, పని సులభం. ఇంతకుముందు మనం మూచిగా తెచ్చుకొని నరకదామా వద్దా అంటే ఎట్టొస్తాయా? పనిముట్లు బాగుండాలా. అది పనిముట్లు బాగుంటే పని బాగుంటుంది. ఎట్టొస్తాయి రౌండ్ పని బాగుంటే పనితనం కూడా బాగానే ఉంటుంది. అది చూడండి ఎట్టున్నాయా బెల్ట్లు నెట్టున్నాయి బెల్ట్లు. ఫ్రెండ్స్ ఇప్పుడే అనుకోని సంఘటన జరిగింది. 1/2 కేజీ బెల్లం తెచ్చా, మా తెలియకుండా కుక్కలు ఎత్తుకొని వచ్చి లోపలికి వచ్చి ఎత్తుకొని వెళ్తాయి. మరి యాదరా కుక్క ఈడిదా కుక్క? ఎవరా ఈ పని చేస్తావా? దొంగ కుక్కలను అన్ని పేస్తారా అందరా మీరు? ఏదరదా వెళ్ళిందా? చూడండి మళ్ళీ వచ్చింది. ఈ కుక్క కాదు, చిన్నపిల్లలు ఎత్తుకొని వెళ్ళినాయి గడ్డిని. చాయ్ చెక్కులు నరికేసుకున్నాం కాబట్టి చెక్కులు ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం. కుండ చెక్కులు బాగా ఉడకాలి కాబట్టి నీళ్ళు పోసుకుందాం. ముక్కలు చేసుకున్న తాడి చెక్క ముక్కలు వేసేసుకుందాం. తాడి చెక్క ముక్కలు చేసుకుని తాడి చెక్క ముక్క మాత్రం గుమ్మ వస్తుందిరా. ఉడికితే ఇంకా బాగుంటాయా? ఒకసారి కలిపెడతావరా? కలిపెట్టాలా, బెల్లం వేయాలా, ఇంతలోకి ఆడేస్తారా? ఒకసారి గిండితో బాగా కలిపేసుకుందాం. ఇంకా ఇవి పడతాయేమరా? ఇంకా పడతాయిరా. ఇంకొద్దునా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మళ్ళీ బెల్లం తెచ్చుకున్నాం. ఇందా కుక్క ఎత్తుకొని పరిగిస్తే వెళ్ళిపోయింది. ఒరే చూడరా ఎంత దొంగ, నాకు తావునింది పరిగిస్తే ఎత్తుకెళ్ళిపోయిందా? అబ్బో ఇది పొంగుతుంటే వస్తుందిరా దాంట్లో నుంచి వాసన. బాగుంటది స్మెల్. ఇది కాదు కానీ కాల్చినప్పుడు అదే స్మెల్. అది తెల్లగా కారుతుంది. ఉడికిపోయినాయేమో చూద్దాం. చెక్కులు కొంచెం ఉడికేయలేదో మూత తీసి చూద్దాం. పొంగుతుందా? ఉడికినాయి నువ్వు. ఇక బెల్లం వేసేద్దాం. కొంచెం బెల్లం వేసుకుందాం. మొత్తం ఒకసారి మళ్ళీ గంటితో కలిపేసుకుందాం. ఇప్పుడు ఉంటుందా టేస్ట్? కాసేపు కానీ దాంట్లో కానీ ఉడికినాయంటే రెండు సార్లు పొంగు వస్తే దించచ్చు. అంతే. 3 ఇజిల్ లాగా 3 పొంగులా అంతే. కొంచెం ఏలక్కాయలు వేసుకుందాం, వాసన బాగుంటుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అబ్బాయి జాంకాయలు ఉరికన కావాలా? అన్న ఎందుకురా ఎక్సలెంట్ జాంకాయ ఉంది. ఎందుకు ఎవరే నీకు కాదు, వీడొకడు ఏడకు వచ్చిన నా కోసం ఇంకో జాంకాయ ఏడాది ఇక్కడ ఉంటుంది. మాట చెప్తానే ఉంది. బల్తీ ఉన్నా నేను కోసలా. అమ్మా ఎక్సలెంట్. తాటి చెక్కులు ఉడికిపోయాయి కాబట్టి దించి పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకున్న తాటి చెక్కులు మొత్తం కూడా ప్లేట్లు వేసుకుందాం. సరే బాగా ఉడికాయనా? ఎక్కువ ఉడికిపోయినాయి, ఎక్కువ చిదర ఉడికాయి. చెప్పిన దించేద్దాం రా అంటే నా మాట వింటారు. బాగుంటాయి టేస్ట్, బాగుంటున్నాయి. ఆడపోతాయి కానీ అద్దరిపోతాయా వాటి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం నీళ్ళు, ఏలక్కాయల ఫ్లేవరు, అరటి పండు రుచి, మధురమైన టేస్ట్. ఆర్గానిక్గా అంతా ఆర్గానికే. టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలి. చూడండి చెక్కు మీద కండ ఎట్టుందో.
బా కాలిపోతుంది. బెల్లం వేసుకొని తింటే రుచి మాత్రం అదిరిపోతుంది. అమృతం అమృతం, ఏ స్వీట్ పనికిరాదు, అంత టేస్ట్ ఉంది. సంతోషం. చూడు మెత్తగా ఉడికిపోయింది. మేము ఉడకబెట్టేదానికి మేము ఉడకాల్సిన దానికన్నా కూడా కొంచెం బాగా ఉడికే. మీరు ఉడకాల్సింది దానిక అంటే దానికన్నా ఎక్కువ ఇప్పుడు సంతోషం. నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి టేస్ట్లు చూడాలా. మీరు ఏంగంటే పోయినా ఇలాంటివి కానీ చేసి అమ్మరు, మనమే చేసుకోవాలా, కాకపోతే ఎవరంత కష్టపడాలా. టేస్ట్ బాగా వస్తుంది. ఇది తాటి కాయలు అయిన తర్వాత తాటి పండ్లు అయ్యే మధ్యలో అయితే ఈ చెక్కులు వస్తాయి. ఆ టైంలోనే వీటిని కొట్టుకోవాలా. మీకు ఆ చెట్టు కడ బాగానే అర్థమైపోద్ది. 1-2 పండ్లు పడి ఉంటాయి. ఆ గెల్లో కొన్ని కాయలు ఉంటాయి, ద్వారకాయలు. అవి తీసుకొని వచ్చి చెక్కులు కొట్టుకొని ఈ మాదిరిగా చేసుకొని తిన్నారంటే ఇంక ప్రతి సంవత్సరం వాటి కోసం ఎదురు చూస్తారు. మీ దగ్గర కుండ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా ఉడకబెట్టు. దేంట్లో ఉడకబెట్టుకోవచ్చులే, కుండలో ఉడకబెడితే. మా పెద్దోళ్ళు అయితే నీళ్ళు కాసుకునే దబ్బాలో ఉడకబెట్టిస్తుంది. అంతే, తాగలు కూడా అంతే, నీళ్ళు కాసుకునే దబ్బర్లోనే ఉడకబెట్టేస్తారు. భలే ఉంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. ఇప్పుడైతే చేయట్లే, అంత ఓపిక్గా ఇంట్లో నరుకు రావట్లే. మేము టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు మేము టేస్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు 3 నవలుతా ఉంటే రుచి పెరుగుతా ఉంటుంది దీంట్లో మాత్రం. తాటి చెక్కులు కూడా లెగ్ పీస్ తిన్నాడు తింటున్నావా? ఇంకా చెక్కులతో కూడా నవలాలమ్మా అదే. అట్లా నవలాలా? అట్లా నవలాలంటే పుళ్ళు గట్టిగా ఉండాల. నవలుతా ఉంటే ఇంకా రసం వస్తూనే ఉంటుంది. బాగుంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఖచ్చితంగా ఈ విధంగా మీకు ఒకవేళ దొరికితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ టౌన్స్లో ఉండేవాళ్ళు, టౌన్లో ఉంటారు కదా, సిటీ ఈ విధంగా ఈ మధ్య తాటికాయలు బాగా అమ్ముతున్నారు. టౌన్స్లో తాటికాయలు అమ్మితే ఈ తాటి చెక్కులు కదరా, ఈ విధంగా దోరపండ్లు కూడా కోసుకొచ్చి అమ్ముతారు. నేను ఎప్పుడు చూడలే, అమ్ముతుంటే పల్లెటూరులో ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు కొట్టి కాదు. నేను కూడా చూడాలి అమ్ముతున్నది ఇప్పుడు వరకేమో, కానీ అమ్ముతుంటే నేను చెప్పేది. ఓకే, అమ్ముతుంటే ఇది తీసుకొని ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయి. దొరకవు కదా వాళ్ళు ఇంకెవరన్నా పల్లెటూరులో అడిగితే కొట్టిస్తారు. ఇప్పుడు మీ బంధువులు నేను అడిగితే అట్ట కొట్టిస్తావు, అట్ట వాళ్ళ బంధువులు ఎవరికి కొట్టిట్లే. ఫ్రెండ్స్, విజయ్ బంధువులు ఉన్నట్టు ఖచ్చితంగా వాళ్ళ ఊరికి రండి, ఇది టేస్ట్ చేయండి. సూపర్. మా ఊరికి వస్తే కొట్టుకొస్తారు. మీ ఊరికైనా వాడు అడిగినారంటే కొరియర్ అయినా చేస్తాడు, మీరేం మొహమాట పడబల్లే. తాటి చెట్లు అక్కడ మామూలు కష్టం కాదు. అన్ని ఊర్లలో గుర్తు పెట్టుకోండి ఒక్క విషయం. మీరు కానీ నేను గబగబా ఎక్కుతాను, మీరు కూడా ప్రయత్నిస్తారేమో. ప్రయత్నించి బాకండి, కొంచెం రిస్క్ అయిన పని. ఈ రోజు అయితే తాడి చెట్టు ఎక్కడం కుదరలా, ఆ పడవలు ఉంది కాబట్టి ఈ పని తొందరగా అయిపోయింది. బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక కడవలతో కోసం ఫైనల్ గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మనోడు తినే టైంకి వచ్చాడు, ఇంకా ముందు వస్తే పని చేయబడుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా తాటి చెక్కులు ఎట్ట చేసుకున్నాం. పాత రోజుల్లో మీకు కూడా గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరిన పిల్లకాయలు ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇది టేస్ట్ పాటికి టేస్ట్ బాగుంటది, హెల్త్ పాటికి హెల్త్ ఉంటది, మంచిది. ఇలాంటివి ట్రై చేస్తా ఉండాలన్నమాట. నాకైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ బాగా తిన్నా, నోరు నొప్పి కూడా వచ్చింది. మంచి రుచైన ఫుడ్ తిన్నా, నవిలి నోరు కూడా నొప్పి వచ్చింది. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్.